అందరికీ నమస్కారం. ఫోన్లో ఒక్క బటన్ నొక్కితే చాలు క్రిప్టో సంపాదించొచ్చు. ఇలాంటి మాటలు పై నెట్వర్క్ గురించి మనం చాలానే వింటున్నాం కదా. సరే, ఈరోజు మనం ఆ వాగ్దానం వెనక ఉన్న అసలు నిజాలేంటి, అందులో ఉన్న రిస్క్లేంటి అనే విషయాల్ని కొంచెం లోతుగా చూద్దాం. పై నెట్వర్క్ ఇచ్చే సింపుల్ ప్రామిస్ ఇదే, కానీ నిజంగా ఆ స్క్రీన్ వెనుక ఏం నడుస్తోంది? పదండి, దీని సంగతేంటో తేల్చేద్దాం. సరే, ముందుగా అసలు ఇంతమంది ఎందుకు ఈ ప్రాజెక్టు వైపు అట్రాక్ట్ అవుతున్నారో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్స్ మొదలుపెట్టిన ప్రాజెక్ట్ అన్నమాట. వాళ్ల ఆలోచన ఏంటంటే, మామూలు క్రిప్టో మైనింగ్ లాగా విపరీతమైన ఖర్చు, టెక్నాలజీ లాంటి పెద్ద పెద్ద అడ్డంకులు లేకుండా చెయ్యాలి అని. అదే దీని మెయిన్ టార్గెట్. చూడండి, బిట్కాయిన్ లాంటివి మైన్ చెయ్యాలంటే అది మన్లాంటి సాధారణ వ్యక్తులకు దాదాపు అసాధ్యం. కానీ పై నెట్వర్క్ ఏం చేసిందంటే, దీనికి పూర్తి భిన్నంగా మీ మొబైల్ ఫోన్తోనే మైనింగ్ చేసేయొచ్చు అనే ఒక సింపుల్ ఐడియాని ముందుకు తీసుకొచ్చింది. అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. యాప్లో యూజర్లు రోజూ ఒక బటన్ నొక్కుతున్నారు సరే, కానీ వాళ్ళు నిజంగా ఏం చేస్తున్నట్టు? అసలు ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు ఆ వివరాల్లోకి వెళ్దాం. క్రిప్టో వరల్డ్లో మైనింగ్ అనే పదానికి ఒక పక్క మీనింగ్ ఉంది. మరి పై నెట్వర్క్ వాళ్ళు చెప్పే ఈ మైనింగ్ ఆ అసలైన డెఫినేషన్కి సెట్ అవుతుందా లేదా? నిజమైన క్రిప్టో మైనింగ్ అంటే ఏంటి? అది బ్లాక్ చైన్ని సెక్యూర్గా ఉంచడం కోసం విపరీతమైన కంప్యూటింగ్ పవర్, కరెంటు వాడే ఒక చాలా కాంప్లెక్స్ ప్రాసెస్ అనమాట. ఇక్కడే అసలు విషయం బయటపడుతుంది. పై యాప్లో మనం చేసేది టెక్నికల్గా చూస్తే నిజమైన మైనింగ్ కానే కాదు. ఇది కేవలం రోజు యాప్ ఓపెన్ చేసి యాక్టివ్గా ఉన్నందుకు మనకు రివార్డ్గా కొన్ని కాయిన్స్ ఇచ్చే ఒక సిస్టమ్ అంతే. సో ఈ పై నెట్వర్క్ మోడల్ మొత్తం 3 పిల్లర్స్ మీద నడుస్తుంది. 1, రోజూ యాప్లో యాక్టివ్గా ఉండటం. 2, కొత్తవాళ్లని ఇన్వైట్ చేయడం మీద చాలా ఫోకస్ పెట్టడం. దీన్నే ఒక రకమైన గ్రోత్ హ్యాకింగ్ స్ట్రాటజీ అనొచ్చు. ఇక 3వది, ప్రస్తుతానికి బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా క్లోజ్డ్గా ఉన్న ఒక బ్లాక్ చైన్. సరే, బావుంది. ఒక యూజర్ దగ్గర ఇన్ని కాయిన్స్ జమ అయ్యాయి. మరి వాటితో నిజంగా ఏం చేయగలరు? వాటి ఉపయోగమేంటి? ఇక్కడ మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, యాప్లో మనకు బ్యాలెన్స్ కనిపిస్తున్నా సరే, ఆ పై కాయిన్కి రియల్ వరల్డ్లో ఇప్పటికైతే ఎలాంటి మార్కెట్ వాల్యూ లేదు. అంటే దాన్ని మనం అమ్మలేము, కొనలేము. ఇంకో పెద్ద సమస్య ఏంటంటే, అసలు మొత్తం ఎన్ని పై కాయిన్స్ ఉంటాయో ఎక్కడా క్లారిటీ లేదు. ఇప్పుడు బిట్కాయిన్ తీసుకోండి, దానికొక ఫిక్స్డ్ సప్లై లిమిట్ ఉంది. కానీ పై విషయంలో ఆ గ్యారంటీ లేదు. దీనివల్ల భవిష్యత్లో ఈ కాయిన్ విలువ విపరీతంగా పడిపోయే ప్రమాదముంది. సరే, ఇప్పుడు కేవలం కాయిన్ గురించే కాకుండా మొత్తంపై ఈకోసిస్టమ్ని ఒకసారి చూద్దాం. అందులో ఉన్న రిస్కులేంటి, రియాలిటీజేంటి అనేది పరిశీలిద్దాం. ఈ ప్రాజెక్టు కొన్ని ఏళ్లుగా రకరకాల ఫేజెస్లో నడుస్తూనే ఉంది. కానీ ఇప్పటికీ ఇది క్లోజ్డ్ మెయిన్నెట్ అనే ఫేజ్లోనే ఉండిపోయింది. సింపుల్గా చెప్పాలంటే, దీని బ్లాక్ చైన్కి బయట ఉన్న ఎక్స్చేంజ్లతో ఎలాంటి కనెక్షన్ లేదు. దీనివల్ల యూజర్లు తమ కాయిన్స్తో ఏమీ చెయ్యలేని పరిస్థితి. సో ఇవే పై నెట్వర్క్ మీదున్న మేజర్ విమర్శలు. 1, ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చాలా స్లోగా ఉంది. 2, దీనికి మార్కెట్లో ఎలాంటి ప్రూవెన్ వాల్యూ లేదు. ఇక 3, కేవైసీ పేరుతో మన పర్సనల్ డేటా ఇవ్వాల్సి రావడం కూడా చాలామందికి ఆందోళన కలిగించే విషయమే. ఇవన్నీ చూశాక మనందరి మదిలో మెదిలే అతిపెద్ద ప్రశ్న ఒక్కటే: అసలు ఈ పై నెట్వర్క్ని ఏ కేటగిరీలో పెట్టాలి? ఇది స్కామా, లేక వేరే ఏదైనా? ఒకసారి బిట్కాయిన్, ఎథేరియం లాంటి పెద్ద క్రిప్టోలతో దీన్ని పోల్చి చూస్తే మనకే తేడాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. ఓపెన్ ట్రేడింగ్, డీసెంట్రలైజేషన్, ట్రాన్స్పరెన్సీ, ప్రూవెన్ వాల్యూ, ఇలా అన్నింట్లోనూ చాలా గ్యాప్ ఉంది. నిజాయితీగా చెప్పాలంటే పై అనేది ఒక గ్రే ఏరియాలో ఉంది. అంటే దీన్ని పూర్తిగా ఒక స్కామ్ అని చెప్పలేం, అలా అని ఇదొక సక్సెస్ అని కూడా అనలేం. ఇది చాలా అనిశ్చితితో కూడిన ఒక పెద్ద ప్రయోగం అంతే. సరే, ఇంత ఇన్ఫర్మేషన్ తెలిసాక మరి పై నెట్వర్క్ విషయంలో ఎలా ముందుకెళ్లాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు దీని గురించే మాట్లాడుకుందాం. ఇదే చాలా ముఖ్యమైన విషయం. ఈ ప్రాజెక్ట్లో సురక్షితంగా ఉండాలనుకునేవాళ్ల కోసం ఇక్కడొక సింపుల్ గైడ్ ఉంది. మొదటిది, డబ్బు అస్సలు ఇన్వెస్ట్ చెయ్యొద్దు. పై కాయిన్స్ కోసం లేదా మీ సంపాదన పెంచుతామని చెప్పేవాళ్లకి డబ్బు కట్టొద్దు. 2వది, మీ డేటా విషయంలో జాగ్రత్తగా ఉండండి. కేవైసీ కోసం పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలోని లాభనష్టాలు తెలుసుకోండి. ఇక 3వది, ధరల గురించి వచ్చే ప్రచారాన్ని అస్సలు నమ్మొద్దు.
పై $1000 అవుతుంది ఇలాంటి మాటల్ని పూర్తిగా పక్కన పెట్టేయండి, ఎందుకంటే దానికి మార్కెట్ ధర అనేదే లేదు. సింపుల్గా చెప్పాలంటే పై నెట్వర్క్ని ఒక ఫైనాన్షియల్ ఎసెట్ గానో లేదా ఒక క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ గానో చూడొద్దు. దాని కేవలం మీ సమయాన్ని పెట్టే ఒక ప్రయోగంగా మాత్రమే చూడండి. ఈ హైప్ వల్ల పై పేరుతో చాలా స్కామ్లు కూడా నడుస్తున్నాయి. వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకు, మీ కాయిన్స్ అమ్మనిస్తామని చెప్పే ఫేక్ ఎక్స్చేంజ్లు, పై కాయిన్స్ని కొంటాం, అమ్ముతామంటూ వచ్చే ఓవర్ ద కౌంటర్ డీల్స్, ఇంకా ఫేక్ ప్రైస్ ప్రిడిక్షన్ వీడియోలు, ఆర్టికల్స్, వీటన్నిటికీ దూరంగా ఉండటం చాలా ముఖ్యం. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే పైకి 2 భవిష్యత్తులుండే అవకాశముంది. ఒకటి, ఇది ఏదో ఒక చిన్న ఈకోసిస్టంలో ఉపయోగపడే ఒక చిన్న యుటిలిటీ టోకెన్గా మారచ్చు. లేదా రెండోది, కాలక్రమేణా పూర్తిగా కనుమరుగైపోవచ్చు. అంతేకాని ఇదొక పెద్ద గ్లోబల్ క్రిప్టోకరెన్సీ అయ్యే అవకాశాలు మాత్రం చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఫైనల్గా చెప్పాలంటే పై నెట్వర్క్ జర్నీ ఇంకా ముగిసిపోలేదు. ఒక మొబైల్ యాప్గా మొదలైన ఇది నిజమైన విలువ ఉన్న ఆస్తిగా మారుతుందా లేదా అనేది ఇంకా తేలలేదు. సో చివరిగా మన ముందున్న ప్రశ్న ఇదే: పై నెట్వర్క్ ఇది సోషల్ క్రిప్టో యొక్క భవిష్యత్తా, లేక చరిత్రలో నిలిచిపోయే ఒక పెద్ద సామాజిక ప్రయోగమా?